ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? ఈసారి వచ్చే చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ఉన్నన్నాళ్ళన్నా బాగా రైతులకి అందరికీ ఉపయోగం ఉంది. ఇప్పుడు రైతులకు ఉపయోగం లే, ఎవరు అసలు రోడ్లు వేసే వాళ్ళ జగన్ వచ్చిన వాళ్ళు ఉంటే అన్ని నిత్యావసర అవసరాలన్నీ పెరిగిపోయినాయి, రేట్లు అన్ని ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. ఇంకా రైతులు అయితే ఇంకా అసలు లేని అగసాట్లు ఉండారంటే ఉండారు రైతులకు ఏం ఉపయోగము లేదు. మర్యాద ఇత్తయ్యని పోతే అంతే, మనకు వచ్చింది ఏముంది? రైతులు అంటే మనమంతా ఏమైపోతున్నాము, రైతుకు ఏం ఉపయోగము లేదు మాకే. ఊరికే కూలీళ్ళు బతికేదే సరిపోయింది. ఎవరికి చంద్రబాబు నాయుడు అన్నారు అంత మాకి రైతు అది ఇది వేస్తుండే, ఇప్పుడు మాకేంది లేదు. ఆఖరికి రోడ్లు వేసేవాడు కూడా మా ఊర్లో అయితే నీళ్ళు లేవు తాగేకి. ఆయప్ప ఉన్నాడంటే ఉన్నాడో పడైపోయినాడు. ఆయప్పేం పెండ్లాం ఊర్లో బాగా ఆ ఊర్లో ఈ ఊర్లో బాగా ఇండ్లు ప్యాలెస్లు కట్టుకొని అమెరికాలు రష్యాలు అని తిరుగుతున్నాడు. ఇప్పుడు మాకేం ఉపయోగం ఉంది? ఇప్పుడు 2000 3000 ఇస్తాడు, ఓటు వేయించుకుంటాడు, ఆయప్ప కుప్ప మీద కూర్చుంటాడు, మాకేం అవకాశమే లేదు. అప్పుడు చిన్న ఆయన చంపి సానుభూతి వేసుకొని ఓట్లు వేయించుకుంటే ఇప్పుడు గుండకరాళ్ళు అన్నీ వేసుకొని మళ్ళీ ఓటు వేయించుకుంటే వచ్చినాడు. ఇప్పుడు మేమే కదా ఇప్పుడు అవి రైతులు అందరు అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మేమే పోతుండేది. వాళ్ళకే వాళ్ళు ఈ రెండాళ్ళు ఎట్లాడతారు అయిపోయి చెప్పని మన సావుకారులు అవుతారు. మేమే కదా, మేమే ఊరికే ఊరికోరు ఎత్తేసుకుంటారు. సెల్లన్లు ఎత్తేసినా సిగ్గులేదు. సెల్లన్లే ఆయప్పకి ఎత్తేస్తుంటారు. అదన్నా తెలుసుకోవాలి కదా, మాకేం ఉపయోగం చేస్తున్నాడు ఆయప్ప. అయితే చెప్పండి అమ్మా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా గెలిచేందుకు అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? కేశవ్ అన్న వస్తే నీళ్ళు ఇడిసి చెరువులకి అది ఇది ఉపయోగం చేసినాడు, రోడ్లు వేసేదంట ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. ఆ విశ్వేశ్వరరెడ్డి ఓటేసిన పొద్దు వచ్చినాడు, ఇప్పుడు మళ్ళీ ఓటేసిన పొద్దు వస్తున్నాడు ఊర్లోకి. అంతవరకు రాలే, ఇప్పటికైంది. మా ఊరికి వచ్చిండేది ఓటేసిన పొద్దు వచ్చినాడు, గెలిచిన పొద్దు మళ్ళా గెలిచిన పొద్దు ఈ పొద్దు ఓటు అడిగాక వచ్చినాడు. ఆఖరికి మా ఊర్లో చెరువుల్లో నీళ్ళే లేవు, ఏడాడ నీళ్లు కానీ చుక్కలేవు. ఏం ఉపయోగం అందని ఓటే వెళ్ళ ఊరికే ఇప్పుడని ఓటు అడిగే కొత్తున్నారు అందరూ. కేశవాన్ని నన్ను వస్తే మాకు ఉపయోగం ఉంది. ఎవడు లేడు, ఇప్పుడు ఒకటి అందరూ అడిగే కొత్తాడు. ఇద్దరిని అట్లెక్కైతే కేశవాన్ని అన్న ఆయన ఏం చేసినాడో మా ఊరికి నీళ్ళనే తెప్పించిండే, ఇప్పుడు ఏది లేదు. ఊరుకొండకే మా ఊరికి వచ్చి నీళ్ళు కానీ తెప్పించినాడు, ఉంటే ఉండ ఆ పొద్దు లేదు. అయినా వస్తా అయిపోతా పోయినా శిక్షణపల్లి త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి కదా. అయితే అనంతపూర్ ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి, ఎందుకని ఉన్నాయి? పయ్యావుల కేశవ్కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏదైనా పని తలపించాలంటే పని కంపల్సరీ పూర్తయ్యేదాకా నిద్రపోడు. ఆయన దృష్టి దాదాపు ఈ గ్రామాల్లో చెరువులకు నీళ్ళు ఇచ్చాడు, దాదాపు 11 చెరువులకి. ఆయన గవర్నమెంట్లో అతి కష్టం కూడా నీళ్ళు దానికి గ్రాంట్ అసలు మారుమూల పల్లెలకు తీసిపోయినాడు. మంచి నీటి కూడా ఆయన ఉన్నప్పుడే ఇక్కడ నిమ్మగల దగ్గర స్టోరేజ్ కట్టించిన ఉరవకొండకి. ఈయన ఆయాంలో వచ్చిన తర్వాత ఇప్పుడు తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇక్కడ ఉరవకొండ టౌన్లో 30 రోజులైనా నీళ్ళు రావడం లేదు. అంత పరిస్థితి వచ్చింది. ఆయన ముందు చూపుతో నీళ్ళు స్టోరేజ్ పెట్టి ఈ ఎండాకాలంకి నీళ్ళు ఇచ్చేవాడు. అట్లా లేకుండా ఆయన తత్తరగతిగా ఏదో ట్యాంకర్ల ద్వారా ఏదో రూపకంగా ఆయన ఇక నీటి దాహం తీర్చేవాడు పయ్యావుల కేశవ్. ఈయనకి ముందు చూపు లేదు, ఆ ఆలోచన లేదు ఈయనకి విశ్వేశ్వరరెడ్డికి. అందుకే ఆయనకి ఎక్కువ అవకాశాలు ఇవి ఉన్నాయి పయ్యావుల కేశవ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు ముందు నుంచి కానీ తెలుగుదేశం అంటే అభివృద్ధి ఆయన సంపద సృష్టించేవాడు చంద్రబాబు. సంపద సృష్టించి అభివృద్ధికి ఆ సంపదని ప్రజలకు పంచేవాడు. ఈయన అప్పులు తెచ్చి పంచుతున్నాడు. ఇప్పుడు ఒక నెత్తి మీద దాదాపు 4 లక్షలు ఉంది, 5 లక్షలు ఉందో తెలుదు మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు మా మీదే వేస్తున్నారు, అన్ని రుద్దుతున్నారు. ఇప్పుడు ఓన్లీ ఒక క్వార్టర్ బాటిల్ పైన 50 రూపాయలు లిక్కరు 60 రూపాయలు తయారు చేస్తే 20 రూపాయలు కూడా అవుతుందో లేదో. గవర్నమెంట్ రేట్ 60 రూపాయలు అమ్మేది 150 రూపాయలు 200 అమ్ముతుంది. అది చీపు, అది బ్రాండ్ నాన్ బ్రాండ్. ఆ బ్రాండ్ అనేవి కూడా ఎవరికి తెలియదు ఇంతవరకు. ఈయన వచ్చినాక కొత్త బ్రాండ్లు చూసినాం మేము ఇక్కడ. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి సార్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ 5 ఏళ్లలో సార్ చేసినటువంటి సంక్షేమ పథకాల్లో మీకు వ్యక్తిగతంగా నచ్చిన అంశం ఏంటి? ఇప్పుడు జగన్ నవరత్నాలు పెట్టినారండి.
ఇక్కడైతే ఈయన విశ్వేశ్వరరెడ్డి ఏది కూడా ఆయన సృష్టించింది లేదా, ఆయన సొంతంగా అధికార పార్టీలో ఉన్నా కానీ ఆయనకి ఇన్ఛార్జి పదవి ఇచ్చినా ఇక్కడ తిరిగి ఒక పని కూడా నిర్వర్తించలేదు. ఇంక ఈ మామూలు నవరత్నాలు అంటే ఇచ్చిన అమ్మఒడి ఇచ్చినాడు, నాయన బుడ్డికి పోతాండాయి. 13,000 ఇస్తే ఆడ నెలకి 18,000 20,000 వెళ్ళిపోతాండాయి. ఇంకా దాని నుంచి ఉపయోగం లేదు, ఆ రకంగా వెళ్ళిపోతున్నాయి. ఇంక రైతు భరోసాలో ఒక్క రైతుకు కూడా ఎక్కడే కానీ పొలాల్లోకి వచ్చి ఒక డెమినిస్ట్రేటర్ పనిచేసేవాడు లేడు. అవి ఉత్సవ గ్రామాల మాత్రం ఉండే 20 లేవు. లిక్విడ్ అయితే లిక్విడ్ ఎక్కడే కానీ లేదు, లిక్విడ్ ఏ షాప్లో కూడా లేదు. ఇందుకు గత ప్రభుత్వాల్లో లిక్విడ్ అయినా మాకు ఇక్కడే మండల హెడ్ క్వార్టర్లో అయినా జిప్సామ్ అయినా మాకు బొరాను క్లోరోఫైరోపాస్ ఇలాంటివన్నీ దొరుకుతుండే సబ్సిడీకి. ఇప్పుడు ఏంటి దొరకడం లేదు. ఇంకా ఆయన ఇచ్చే పథకాలన్నీ కూడా పప్పుల బిల్లాలే, డబ్బులు మనుషులు సోమరులు చేస్తున్నారు తప్ప ఆ బిల్లాలతో పనిచేయవు. మాకు అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేసిన తర్వాతే మాకు డెవలప్మెంట్ అయితే మాకు అన్నిటికీ భూములకు విలువ వస్తాయి, అన్నిటికీ బాగుంటుంది. చెప్పండి బ్రో, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అయితే ఈసారి ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? అన్న చంద్రబాబు సార్ వస్తే మాకు బాగా, మేము వ్యాపారం చేస్తాము, దిరుమల వ్యాపారం చేస్తున్నాము. మాకు పెట్రోల్ విలువ ఎక్కువ రేట్ అయింది, మాకు పెట్రోల్ ఎక్కువ పెరుగుతుంది, అన్ని ఖర్చులు ఎక్కువ వస్తుంది. మాకు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బంది. అప్పుడు బాగున్నప్పుడు 70 రూపాయలు 77 రూపాయలు ఉన్నా పెట్రోల్, ఇప్పుడు 110 111 అయింది. అప్పుడు జగన్ ఏమన్నా కర్ణాటక ఇటుకి ఆంధ్రాకి ఎట్లున్నా, అప్పుడు వాటికి ఇటుకి 2 రూపాయలు ఉన్నా. కర్ణాటక పోతే 10 రూపాయలు తక్కువ, ఆంధ్రలో ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ. అదే అభివృద్ధి కావాలంటే మాకు చంద్రబాబు సార్ వస్తే మాకు అభివృద్ధి. అయితే చెప్పండి బ్రో, రైట్ నో ఇప్పుడు మనం అనంతపూర్ ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నాం కదా, ఇక్కడ వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి పయ్యవోలు కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి గెలవటానికి ఎక్కువగా ఛాన్స్ ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఎందుకని? అన్నా ఇక్కడ మాకే ఉరవకొండ ఇక్కడ మాకు తెలీదు, మాది రాయరూమ్లో కాలు శ్రీనివాసులకి మాకు ఇక్కడ పయ్యవోలు కేశవ్ అన్న వస్తే బాగా అభివృద్ధి కావాలంటే పయ్యవోలు కేశవ్ అన్న వస్తే మాకు అభివృద్ధి. మళ్ళీ పైన స్టేట్లో బాబు వస్తే మాకు బాగా. మన ఓటు ఇప్పుడు ఫస్ట్ ఓటు మన సిబిఐ ఓటుకి వేసాను. అయితే చెప్పండి బ్రో, పయ్యవోలు కేశవ్ సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? అసలు సార్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అంటే ఉంది, గెలుస్తాడు. 50,000 మెజారిటీ పైన గెలుస్తాడు. అయితే ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలోనే పయ్యవోలు కేశవ్ సార్ ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్కి సొంత ఖర్చులతోనే డ్రైవింగ్ లైసెన్స్లని, లర్నింగ్ లైసెన్స్లని, అట్లాగే హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేశారు మోడర్న్ది. తర్వాత ఇంకా హైవేల విషయంలో కానీ, అట్లాగే సాగునీటి విషయంలో ఇన్ని ఇనాగ్రేట్ చేశారు కదా, ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది అన్న. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు పయ్యవోలు కేశవ్ అన్న చేసినాడు, అంతా బాగా చేసినాడు. అయితే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఈ 5 ఏళ్లలో సార్ చేసినటువంటి ఏమైనా సంక్షేమ పథకం నీకు బాగా నచ్చిందా? ఏం లేదు, ఏం లేదు. అమ్మఒడి ఇస్తాడు, నాన్న బుడ్డి తీసుకుంటాడు, ఎంత అక్కడక్కడే ఉంది కన్నా. ఎడమ చేతిలో ఇస్తాడు, కుడి చేతి ఇస్తాడు, ఎడమ చేతి తీసుకుంటాడు. అది ఎవరికి తెలీదు జనాలకి. ఊరికే నమ్మి మా జగన్ అన్న మా వైఎస్ఆర్ అని పోతున్నారు అంతే, ఏం లేదు. ఊరికే ఇట్లా పెట్టి ఇట్లా తీసుకుంటాడు అంతే, ఏమి లేదు. జనాలు ఇంతలోనే అర్థం చేసుకోవాలా జనాలు అంతే. కానీ 5 ఏళ్లలో జగనన్న హయాంలో వాలంటీర్ వ్యవస్థ చాలా మంది బెనిఫిట్ పొందారు కదా, దాని గురించి ఏమంటారు? ఏమి లేదన్నా, అంతా ఆటికి పోదు కన్నా. ఇప్పుడు మా ఊర్లో గుమ్మగట్ట, మాది రాయరం పక్కల విలేజ్ గుమ్మగట్ట మండలం మాది గుమ్మగట్టలో ఏ అభివృద్ధి కాలేదు. జగన్ 5 సంవత్సరం నుంచి మా ఊరు ఏమైనా డెవలప్ అయిందంటే ఏమీ లేదు. అప్పుడు 5 ఏళ్ళలో ఎట్లుంది అట్లే ఉంది ఇప్పుడు కూడా. మాది బైరంతిప్ప డ్యాము వచ్చి నేను 6 నెలలకు తీసుకొస్తా అన్నాడు బైరంతిప్ప డ్యామ్కి, ఏమీ తీసుకురాలేదు. ఒక్క గంప మట్టి కూడా తీసుకురాలేదు బైరంతిప్ప డ్యామ్కి. అప్పుడు చంద్రబాబు ఎట్లా చేస్తున్నాడో అట్లే ఉంది అభివృద్ధి. ఏమి మాకు బైరంతిప్పకి నీళ్ళు వస్తాయి, ఎంతో ప్రజలు బాగుపడతారు. ఒక్క డ్రాపు లేదు, ఒక్క మట్టి తీసుకుని బయటకు వేయలేదు. ఈ కాపు రామచంద్రెడ్డి కానీ జగన్ కానీ వీళ్ళు ఎవరు చేయలేదు. మాకు బైరంతిప్ప నీళ్ళు వస్తే, మాకు చంద్రబాబు వస్తే మాకు బైరంతిప్ప నిండుతుంది.